ఈ మాల్యవంతుడు మహావీరుడు, వాడు బుద్ధిమంతుడు కూడా. అందుకే వాడు ఏమన్నాడు తన కూతుర్ని, నువ్వు వెళ్ళి ఆ విశ్రవసుడిని ప్రేమించి పెళ్లి చేసుకో, అతని వల్ల నీకు వీరులేని కొడుకులు పుడతారు, ఆ కొడుకులతో ప్రపంచం అంతా ఆక్రమించి నువ్వు మహారాజు గారికి తల్లిగా రాజమాతగా బతకచ్చు అనగానే ఈవిడ ఒకరోజు ఏం చేసింది, ఈ విశ్రవసుడు పాతాళంలో యజ్ఞం చేయించడానికి రాక్షసుల దగ్గరికి బయలుదేరాడు. ఆ సమయంలో అందమైన స్త్రీ రూపం ధరించి పాటలు పాడి కవ్వించింది ఈయన చిరునవ్వు నవ్వాడు. ఆయనకి తెలియందా ఇది కామరూపిణి? అందువల్ల ఎంత పాటలు పాడినా బొట్లో పడలేదు. దాంతో భయంకర రాక్షసీ రూపం ధరించి వచ్చింది. వచ్చి ఎదురుగుండా నిలబడి నమస్కారం అండి అంది. ఈయన చిరునవ్వు నవ్వాడు. ఇందాకనేమో అందగత్తె రూపంలో వచ్చావు, నృత్యం చేశావు, నన్ను ఆకర్షించాలనుకున్నావు, నేను నీ అందానికి ఏం బొట్లో పడలేదు. ఇప్పుడు ఈ భయంకర రాక్షసీ రూపంలో వచ్చావు, ఏం చేద్దాం అనుకుంటున్నావంటే, ఏమండి మా నాన్నగారు మిమ్మల్ని పెళ్లి చేసుకుని సత్సంతానాన్ని పొందమన్నారండి. సంతానం కోసం ఏ స్త్రీ అయినా వచ్చి పురుషుడిని ఆశ్రయిస్తే కాదనకూడదు, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మీకు నా బంగారపు రంగులో ఉన్న సౌందర్యం కెట్టలేదు గనక నా అసలు రూపంలో వచ్చాను, నన్ను ఇలాగే స్వీకరించండి, నాకు సంతానాన్ని ఇవ్వండి అంది. కాలప్రభావం అంటారు దాన్ని. ఆయన భార్య ఇలవిల బంగారపు రంగులో ఉంటుంది, ఆవిడ మీద ఇంత వ్యామోహం కలగలేదు ఈయనకి. ఈవిడ కామరూపంతో ఇందాక నిజంగా బంగారపు రంగులో ఉంది, అయినా ఈయనకి ఆవిడ మీద వ్యామోహం కలగల. ఇప్పుడు పెద్ద కడుపుతో భయంకరంగా కోరలతో వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని మధురంగా పలికితే ఆ కంఠం ఆకర్షించింది ఆయన్ని. ఈవెనమాట కర్మయోగాలు అంటారు కొన్ని. సుందరి నువ్వు అన్నది నిజం, నీ స్వతసిద్ధమైన రూపం భలే ఆకర్షణగా ఉంది, ఆ మారు రూపం బాలేదు అన్నాడు. నిజంగా వేదవ్యాసుల వారు కొన్ని పదాలు వాడతారు, నవ్వించడానికి వాడడం కాదు, నిజంగానే వాడాడు ఆయన. అందుకే వలచింది రంభ, ఆ రూపం ఆ సమయంలో కళ్ళకి పొరలు కమ్ముతాయట, మాయ అంటారు. అందుకే ఆ సమయంలో వాడు చదువుకున్నాడా, ఉద్యోగం ఉందా, సంపద ఉందా, లేకపోతే సౌందర్యం ఉందా, ఏం ఉండదన్నమాట, ఏదో ఒక ఆకర్షణ. అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం, కానీ ఒక్కొక్కప్పుడు అలా చూసి చూడగానే వలచి అందులో పడి ఆ తర్వాత వగచేవాళ్ళు కూడా ఉంటారన్నాడు ఆయన. కాలప్రభావం ఈ పదం పదే పదే, కాలప్రభావం అనే పదం ఇటు రామాయణంలో వాల్మీకి రాశాడు, వేదవ్యాసుల వారు పురాణాల్లో రాశారు. కాలోహి దురతిక్రమ, కాలం దాటలేం, ఆ కాలం వల్ల మీరు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. మంచి సంబంధం తెస్తే ఇంట్లో వాళ్ళు అందంగా ఉన్నవాడిని చీపో వాడు పప్పు సొద్దలో ఉన్నాడు అంటాం. ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా ఆటో వాడు ఒకడున్నాడు, వాడు రోజు ఈ మెకానిక్ షెడ్కి వచ్చేటటువంటి ఆటోల్లో ఉన్న పెట్రోల్ దొంగతనంగా తీసుకెళ్ళి అమ్ముకుంటాడు, వాడిని పెళ్లి చేసుకొచ్చింది. ఏం కర్మయోగం అంటే కాలోహి దురతిక్రమ, ఇంక దీనికి వేరే సమాధానం లేదు. చెప్పాడు వేదవ్యాసులు వారు, కాలోహి దురతిక్రమ. చూడండి చక్కగా వీరాస్వామి గారిలాగా మంచి అందంగా నిగనిగలాడిపోతున్న జుట్టుతో ఉన్న వరుడు వస్తే కాదండం ఏమిటి, అలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే ఇవన్నీ చెప్పాక కాలోహి దురతిక్రమ. అద్భుతమైన పదం. ఇంచుమించుగా వేదవ్యాసుల వారు శివపురాణంలో కొన్ని వందల సార్లు వాడారు. వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో సుందరకాండలోనే 4-5 సార్లు వాడాడు. దాదాపు అన్ని పురాణాలు అదే చెబుతున్నాయి. నీ సౌందర్యం నచ్చిందన్నాడు, రాక్షస వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి పాతాళలోకంలో విహరించాడు, హిమాలయాలలో విహరించాడు, మేరు పర్వతం దగ్గర విహరించాడు, మందర పర్వతం దగ్గర విహరించాడు, సమస్త లోకాలు తిరిగాడు. ఇప్పుడు మొక్కలో చెప్పాలంటే హనీమూన్కి తిరిగారు వారిద్దరు. అదిగో ఆనాడు సరస్వతీదేవి పెట్టిన శాప ప్రభావంతో ఈ కైకసికి ఒక మహావీరుడైన కొడుకు నల్లనివాడు పుట్టాడు. మాషరాశి ప్రతీకాశం నిస్సంతం భుజంగవత్, మినుము రాశిలా ఉన్నట్టువాడు. మినుములు అంటే ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఒక ఆయనకు 1000 ఎకరాల మినపతోట ఉందనుకోండి, ఆ 1000 ఎకరాల్లో ఉన్న మినుములన్నీ రోడ్డు మీద ఎండబోస్తే ఎలా ఉంటుందో వాడు అలా ఉన్నట్టు, అంత పెద్ద కళేవరంతో పుట్టాడనమాట వాడు. ఇదే మాట సుందరకాండలో హనుమంతుడు రావణాసురుణ్ణి అంతఃపురంలో వెతికినప్పుడు స్పష్టంగా యథాతథంగా మాషరాశి ప్రతీకాశం నిస్సంతం భుజంగవత్, రావణాసురుడు నిద్రపోతున్నాడు, మినుము రాసిపోసినట్టుంది మంచం మీద అనమాట. అసలు ఏం ఊహండి అసలు వాల్మీకి. అందుకే ఆయనకి మనం ఆదికవి అంటారు, ఆయనకి నమస్కారం చేయాలి. అంతకంటే గొప్ప పోలిక ఎవరూ చేయలేరు. ఆ మినపరాశి కూడా ఎలా ఉందిట, ఓ చోట పొడుగ్గా పోసినట్టున్నాయి చేతులు అన్నమాట,
ఓ చోట బొజ్జ దగ్గర కుప్ప వేసినట్టుంది, అంటే పెద్ద పొట్ట అని చెప్పడానికి. పడుకున్న చోట పొట్ట ఎలా ఉందంటే మినుములు కూడా ఒక చోట చూసారా కుప్ప కింద వేస్తారు, ధాన్యం కుప్ప పోసినట్టుగా అలా ఉందట. ఇలా విచిత్రంగా మినుముని ఒక కుప్పల తిప్పల కింద పోసేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నిశ్వసంతం భుజంగవత్. పాములు ఒక పాము కాదు 10 పడగలగలిగిన పాము అని బుస కొడుతుంటే ఎలా ఉందో అలా ఉందిట. వాడు బుసలు కొడుతున్నాడు అనమాట. గురక, మాయిదారి గురక అప్పటిదనమాట. ఈ గురక ఏసీ రైలు ఎక్కిన ఒకటే, ఓసీ రైలు ఎక్కిన. ఈ గురక మనుషులు ఎక్కడ పుడతారు అంటే రావణాసురుడు వాళ్ళని ఆవహించాడనమాట మహానుభావులు.